ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. నాకు ఎవరు లేరు, నాకేమీ లేదు, ఉన్నవన్నీ నేను కోల్పోయాను అని కృంగిపోతున్నావా ప్రియబిడ్డ? దేవుడు మళ్ళీ నన్ను పునర్నిర్మిస్తాడా, దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా, నాకు సహాయం చేస్తాడా అని నువ్వు అనుకుంటున్నావా? అయితే నువ్వు ఏది కోల్పోయావో కోల్పోయినవన్నీ కూడా తిరిగి ఇచ్చే దేవుడే మన దేవుడు. హీ ఈజ్ అ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. అన్నిటిని కూడా తిరిగి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక స్త్రీ జీవితం నుండి ఎలా దేవుడు పునరుద్ధరించువాడు అని మనము ధ్యానిస్తున్నాం. ఆదికాండం నుంచి మొదలుకొని చివరి దర్శన గ్రంథం వరకు మనం వాక్యంలో మనం చూస్తే ప్రియులారా, ఏదేదైతే పాడైపోయిన దాన్ని వదిలేసేవాడు కాదు మన దేవుడు. అందుకే భూమి నిరాకారంగా అయినప్పుడు తన ఆత్మను ఆ భూమిపైన అల్లాడింపజేసి మళ్ళీ ఆ భూమికి ఆకారాన్ని ఇచ్చాడు. ఆదికాండము 1-2 వచనాలలో 1వ అధ్యాయంలో మనం చూస్తున్నామండి. అలాగే మనం చూస్తే మనిషిని దేవుడు సృష్టించాడు. మనిషి పాపం చేసినప్పుడు ఇంకా ఈ మనిషిని తీసేసి ఇంకొక మనిషిని చేయొచ్చు అని దేవుడు చేయొచ్చు. కానీ ఆ ఆదామును దేవుడు విడిచిపెట్టలేదు. ఆయనకు ఒక రక్షణ ప్రణాళికను దేవుడు ఏర్పరిచాడు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో అనేకమైన సంఘటనలు మనం చూస్తే దేవుడు మనని విడిచిపెట్టేవాడు కాదు, వదిలివేసేవాడు కాడు. ఆయన మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నవాడు. మనం చూస్తున్నాము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే వాక్యం ఇట్లా పలుకుతుంది. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 3వ వచనం ఇట్లా తెలియజేస్తుంది. ప్రభువు మీ మీద దయచూపును, ప్రభువు మిమ్ము వివిధ జాతుల మధ్య చెల్లాచెదురు చేసెను గదా, అచటి నుండి మిమ్ము మరలా తోడుకొని వచ్చును, మీరు మరలా అభివృద్ధి చెందినట్లు చేయును. ఆమేన్. ఆయన అంటున్నాడు, మీరు చెదిరిపోయారు కదా, కొన్నిసార్లు తప్పు మీదే కావచ్చు, కొన్నిసార్లు తప్పు మీది కాకపోవచ్చు, అయినా మీరు చెదిరిపోయారు కదా. కానీ దేవుని వాక్యం ఏం పలుకుతుందంటే, మీరు మరలా అభివృద్ధి చెందినట్లు నేను చేసేదను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, ఈ స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమంలో మనము ఈ స్త్రీని గురించి చాలా ఎపిసోడ్స్ మనము చూసామండి. దాంట్లో ప్రవక్త అయిన ఎలీషాని ఆమె ఇంటికి ఆహ్వానించి ప్రవక్త కోసము మేడ పైగదిని ఆమె సిద్ధం చేసింది. దాని ద్వారా ఆయన ప్రవక్త అయిన ఎలీషా ఆమెను ఆశీర్వదించాడు. అంటే సంతానమే లేని ఆమెకు సంతాన ప్రాప్తి కలిగింది. చక్కటి కుమారుడినే దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. అక్కడితో ఆగలేదండి. ఆ కుమారుడు రోగి అయ్యాడు. రోగి అయి మరణించాడు. మరణించినప్పుడు ఆమె మళ్ళీ మనుషుల దగ్గరికి పరిగెత్తలేదు, కానీ దేవుడి యొద్దకి పరిగెత్తింది. అనగా ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. రోగి అయిన ఆ కుమారుణ్ణి తిరిగి మళ్ళీ ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు లేపాడు. అంటే కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభమైనా, ఏదైనా సరే ఈ షూనేము వనిత జీవితంలో మనం ఏం చూస్తున్నామంటే ప్రియులారా, ఒక ఆధ్యాత్మిక స్థిరత్వాన్ని మనం చూస్తున్నాం. అంటే చాలామందికి ఏముండదంటండి, ఈ స్పిరిచువల్ స్టెబిలిటీ ఉండదన్నమాట. ఏదైనా మంచి జరిగినప్పుడు చాలా పొంగిపోతారో దేవుడు అది ఇది అని చెప్తారు. ఏమైనా జరిగింది అనుకోండి, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ చూస్తున్నాడు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను ప్రేమించట్లేదు, నన్ను విడిచిపెట్టేశాడు అని ఇలా మాట్లాడుతూ ఉంటారండి. కానీ ఈ స్త్రీ జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె ఆధ్యాత్మికమైన స్థిరత్వం కలిగి ఉందండి. లాభ నష్టాల్లో ఏది కలిగినా సరే ప్రియులారా, దేవుణ్ణి వెంబడిస్తున్న స్త్రీ. అందుకే ప్రియబిడ్డ, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒక సహోదరి యవ్వన ప్రాయంలో తనకు చిన్న బాబు ఉన్నప్పుడే తన భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయినప్పుడు గ్రామం నుంచి ఆమె హైదరాబాద్కు వచ్చింది. అక్కడ అంటే ఇక్కడే హైదరాబాద్లో ఆమె ఒక చిన్న జాబ్ చేస్తూ తన బాబును చదివించుకుంటుంది. ఒకరోజు ఆమె ఏం చెప్తుందంటే, అక్క, నేను నా భర్తను కోల్పోయాను కదా, మా అత్తింటి వాళ్ళు నాకు ఇవ్వవలసిన ఆస్తి ఏది కూడా ఇవ్వలేదక్క. ఇప్పుడు నా కుమారుడు పెద్దవాడయ్యాడు. అయితే వాడి కోసం నేను అడగడానికి వెళ్తే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారక్క. నాకెవ్వరు లేరు నా పక్షంలో నిలబడడానికి, నేను చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు అని ఆమె ఏడుస్తుంది. చూడండి, చాలా జాలి అనిపించింది. ఎందుకంటే
నాకు కొడుకు పోతే ఇంకా నా కోడలతో అవసరం లేదు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ కొడుకు జ్ఞాపకమైన ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడని వాళ్ళు మర్చిపోయారు. అందుకనే వాళ్ళు అన్యాయం చేయాలనుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి ఏడుస్తుంది. అమ్మంటుందక్క, నాకు ఒక్కడే కొడుకక్క, నాకు ఇంకేం లేదు కదా, వీడి వల్లే నేను ఇంకొక పెళ్లి చేసుకోలేదు, మా వాళ్ళందరూ అన్నారు పెళ్లి చేసుకోమని, కానీ నేను చేసుకోలేదక్క, నాకెవరు న్యాయం చేస్తారు అని ఆమె అంటుంది. ప్రియులారా, ఈ వాక్యం చూస్తున్న అనేక మంది జీవితంలో ఇలాంటి ఒక స్థితి ఉండొచ్చు. ఒకప్పుడు మంచి స్థితి ఉండి ఇప్పుడు అన్ని మీరు కోల్పోయి ఉండొచ్చు, లేకపోతే ఎవరో మీకు అన్యాయం చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ స్త్రీ దేవునిలో నడుస్తూ ఉంది, దేవుణ్ణి విశ్వసించి నడుస్తుంటున్నప్పుడు మనం ఏం చూస్తున్నామంటే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, షూనేమున వసించు ధనవంతురాలు బిడ్డను ఎలీషా జీవముతో లేపెను కదా, ఒకనాడు అతడు ఆమెతో, ప్రభు ఈ గడ్డ మీద 7 ఏండ్లు కరువు రప్పించును కనుక నీవు ఈ కుటుంబము ఇక్కడి నుండి వెడలిపోయి ఎక్కడైనా తలదాచుకొనుడు అని చెప్పెను. ప్రవక్త చెప్పినట్లే ఆమె ఫిలిస్తీన్ల దేశమునకు వలసపోయి అచ్చట 7 ఏండ్లు తలదాచుకొనెను అని మనం చూస్తున్నాం. ప్రియులారా, అంటే ఒక వ్యక్తి దేవునిలో ఉంటే అది లాభ నష్టాలు ఏవైనా సరే దేవుని స్వరం మనం నడిపిస్తుంది, దేవుని దర్శనం మనం నడిపిస్తుంది, దేవుని ఆత్మ మనం నడిపిస్తుంది. అయితే ఈ ఎలీషా ప్రవక్త ఈ స్త్రీతో ఏం చెప్తున్నాడంటే, అమ్మ 7 ఏండ్లు అక్కడ చాలామంది ఉన్నారండి, కానీ వాళ్ళందరికీ ఏం జరగబోతుందో చెప్పబడలేదండి. కానీ మనం ఏం చూస్తున్నామంటే బిఫోర్ హ్యాండ్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ స్త్రీకి వస్తుందండి. ఎందుకంటే ఆమె దేవుణ్ణి నమ్ముకుంది. ప్రియబిడ్డ, దేవుడు ఏం చేయబోతున్నాడో నీకు తెలియజేసి దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీ కుటుంబాన్ని. ఎప్పుడైతే అక్కడ కరువు వస్తుంది అన్నప్పుడు ఆమె అక్కడి నుండి ఆ స్థలమంతా వదిలిపెట్టేసి ఫిలిస్తీన్ల దేశంలోకి వెళ్ళింది. అంటే దేవుడు ఆమెకు ఒక స్థలాన్ని సిద్ధపరచాడండి. ఫిలిస్తీన్ల దేశంకి వెళ్ళి వాక్యం ఏమంటుందంటే, అక్కడ ఆమె 7 సంవత్సరాలు ఉండెను అని మనం చూస్తున్నాం. అక్కడ నుండి ఆమె 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ప్రియులారా, ఏదైతే ధనవంతురాలు అనే అక్కడ వచనం పలుకుతుందండి. అంటే ఆమె ధనాన్ని, ఆమె ఇంటిని, ఆమె పొలాలు అన్నిటిని కూడా విడిచిపెట్టి ఆమె ఫిలిస్తీన్ల దేశంకి వెళ్ళింది. తిరిగి వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఆమెకి ఉన్నవి ఏవి కూడా ఆమెకు లేవండి. వాక్యం పలుకుతా ఉంది. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనం. మనం చదువుతున్న అంశం ఏంటంటే 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మాత్రమే ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ప్రియులారా, అక్కడ వాక్యం అంటుంది, 7 ఏండ్లు గడిచిన తర్వాత ఆ ఇల్లాలు ఇజ్రాయేలు దేశంకు తిరిగి వచ్చి తన పొలమును ఇంటిని స్వాధీనము చేయింపుమని మనవి చేసుకొనుటకై రాజు వద్దకు వెళ్ళెను. మనం ఎప్పుడో ఎక్కడికైనా బయటికి వెళ్తామండి, మన ఇంటికి మనం లాక్ చేసుకొని వెళ్తాం, తిరిగి వచ్చినప్పుడు అది మనదిగానే ఉంటుంది. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఈమె విధవరాలండి, భర్తను కోల్పోయింది. కొడుకు సిక్కయ్యాడు, రోగి అయ్యాడు, మళ్ళీ ప్రాణం వచ్చింది. కానీ దాని తర్వాత ఆమె భర్తను కోల్పోయిందండి. భర్తను కోల్పోయి కుమారుణ్ణి తీసుకొని ఎక్కడికో వెళ్ళి 7 సంవత్సరాల నుండి తిరిగి వచ్చినప్పుడు ఈమెకున్న ఆస్తి ఏది కూడా ఈమెది కాదు. మీరు గమనించాలండి, 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే 4వ అధ్యాయము 13వ వచనంలో ఎలీషా అడిగాడు, అమ్మ నీకేమి ఇవ్వాలి, నువ్వు నాకు ఇంత చక్కటి నేను ఉండటానికి ఒక వసతిని నువ్వు ఏర్పరచావు కదా, నేను నీకేమి ఇవ్వాలి అని ఎలీషా అడిగినప్పుడు ఆమె ఏముందో తెలుసా అండి, నేను నా ప్రజల మధ్య, నా చుట్టాల మధ్య, నా బంధువుల మధ్య నేను నివసిస్తున్నాను కనుక నాకు ఏది అవసరం లేదు అన్నది ఆమె. అంటే ఆమె చుట్టంతా ఆమె వాళ్ళు, ఆమె బంధువులు, ఆమెకు కావలసిన వాళ్ళందరూ అక్కడే ఉన్నారండి. అదే ఆమె ఎలీషాతో చెప్పింది. ఆమె ఏమన్నదంటే, నాకేమీ అవసరం లేదు, నాకు అన్నీ ఉన్నాయి అని చెప్పింది. ప్రియులారా, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు, వీళ్ళు నా బంధువులు అనుకున్న వాళ్ళు, నాకు సహాయపడతారు అనుకున్న వాళ్ళు, రేపు నాకేమైనా అక్కర అవసరమైతే వీళ్ళు నాతో నిలబడతాను అనుకున్న వాళ్ళు ఈరోజు చేసింది ఏంటి అని మనం చూస్తే ఆమె జీవితంలో ఆమెకున్నదంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు, ఆక్రమించుకున్నారండి. ఆక్రమించుకున్నారు కనుకనే ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే రాజు దగ్గరికి వెళ్ళింది న్యాయం అడగడానికి. ప్రియబిడ్డ, ఈరోజు ఎవరైతే నా వాళ్ళు అనుకున్నారో వాళ్ళే నీ ఆస్తి ఆక్రమించుకున్నారేమో, లేకపోతే నీకు విరోధంగా నిలబడ్డారేమో, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి అని అంటే రాజుల రాజైన యేసు ప్రభు యొద్దకు నువ్వు రావాలి. ఆయన నీ పక్షంలో నిలబడి నీకు ఆయన న్యాయం చేస్తాడు. ప్రియులారా, మనం ఏం చూస్తున్నామంటే మొట్టమొదటిగా ఆమె దేవుని నమ్మిన స్త్రీ,
రెండవదిగా ఆమె జీవితంలో ఏ కొరత ఉందో కొరతలన్నీ దేవుడు తీర్చి ఆమెను నడిపిస్తున్నాడు. అందుకే 7 ఏళ్ళు కరువు రాబోతుందన్నప్పుడు ముందుగానే ఆమె ఆ కరువులో చనిపోకుండాట్లుగా ఆమెను ఆమె కుటుంబాన్ని కాపాడటానికి ఫిలిష్తీల దేశంలోకి ప్రవక్త ద్వారా మాట్లాడి దేవుడు పంపించాడండి. తిరిగి వచ్చినప్పుడు ఆమె స్థలం ఆక్రమించుకున్నప్పుడు, అయితే ఆమె రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎట్లాంటి ఒక సమయంలో దేవుడు ఆమెను రాజు దగ్గరికి పంపించాడు అని అంటే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటండి, యాదృచ్ఛికంగా ఇది జరిగిపోయింది మన జీవితం అంటే అలా జరిగిపోయిందేమో అని మనం అనుకుంటుంటాం. కాదండి ప్రియులారా, ఏది మన జీవితంలో ఏమి జరిగినా దేవుని చిత్తం లేకుండా, దేవుని ఏర్పాటు, దేవుని ప్రణాళిక లేకుండా ఏది కూడా మన జీవితంలో జరగదండి. ఈమె ఎప్పుడైతే రాజు దగ్గరికి వచ్చిందో, రాజు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, ఎలీషా సేవకుడైన గేహాజీ ఆ రాజు దగ్గర కూర్చొని కూర్చున్నప్పుడు రాజు ఏమడుగుతున్నాడంటే, ఎలీషా చేసిన అద్భుతాలను నాకు తెలియజేయమంటున్నప్పుడు ఒక్కటొక్కటిగా ఎలీషా చేసిన అద్భుతాలను ఈ గేహాజీ రాజుకు చెప్తున్నాడండి. రాజుకు చెప్తున్నప్పుడు అలాంటి సమయంలో ఈ స్త్రీని దేవుడు అక్కడికి పంపించాడండి. మేము కోర్టు కేసులో ఇరుక్కున్నామండి. అంటే మా మీద సొంత వాళ్ళే కేసు పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆ కోర్టు కేసులో మేము ఓడిపోయేంత వరకు వచ్చినప్పుడు నేను బెని ఫాదర్ని ప్రేయర్ చేయండి ఫాదర్, నేను ఇంత సేవ చేస్తున్నాను, ఏం జరిగింది, ఏం జరుగుతుంది అని నేను చెప్పి ఫాదర్ని అడిగినప్పుడు ఫాదర్ ఒక మాట చెప్పారు, అక్క ఎందుకు నువ్వు వెళ్ళి ఆ జడ్జిని నువ్వు కలవకూడదు అని ఫాదర్ అన్నారు. అప్పుడు మా ఆయన అన్నారు, ఇన్ని రోజులు నేనే కదా ఈ కోర్టు కేసుకి తిరుగుతున్నాను, నువ్వెందుకు మళ్ళీ తిరగటం బాను, వద్దు అని నా భర్త చెప్పారు. అప్పుడు నేను చెప్పాను, లేదు ఫాదర్ చెప్పారు కదా ఒకసారి మనం వెళ్ళి కలుద్దామని చెప్పి నేను నా భర్తతో పాటు నేను కోర్టుకు వెళ్ళానండి. ఆ రోజు సాటర్డే. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న వ్యక్తిని నేను అడిగాను, మేము జడ్జిని కలవచ్చా అండి అని అంటే ఆయన ఏం చెప్పాడంటే, కేసు మీ మీద ఉంది, అంటే మీ పైన కేసు ఫైల్ చేశారు కాబట్టి మీరు జడ్జిని కలవడానికి వీలు ఉండదండి అని చెప్పాడు. మేము ఆయనను బతిమాడం, కొంచెం ఏదైనా ఒక్క 2 minutes కలవడానికి మీరు అవకాశం ఇస్తారా అని అడిగినప్పుడు మీరు కలవడానికి ఉండదు అని ఆయన చెప్పారు. అంటే మేము డబ్బులు వాళ్ళకి ఇచ్చినా కూడా ఇవ్వలేదని చెప్పి తప్పుడు కేసు పెట్టి ఇలా మోసం చేశారండి అని మేము చెప్పినప్పుడు, ఏదైనా సరే అమ్మా మీరు కలవడానికి లేదు అని ఆ వ్యక్తి అనేశాడు. ఏం చేయాలో అర్థం కాకుండా అక్కడ నిలబడి ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే బానొక్క అంటే సేవ చేస్తుంది అని చెప్పి అక్క రండి కూర్చోండి అని అంటారు, కానీ అక్కడ ఎవరైనా ఒకటే. సో అక్కడ వెళ్ళి నిలబడినప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా నేను లోపల ప్రార్థన చేస్తున్నాను, ప్రభా మేము నిన్నే నమ్ముకొని ఉన్నామయ్యా, మేము డబ్బులు ఇచ్చినా సరే మేము ఇయ్యలేదని ఇంత మోసం చేసి మమ్మల్ని ఇలా కష్టపెడుతున్నారు, మరి ఇది నువ్వు చూడట్లేదా, మరి ఎలా జడ్జిని కలవాలయ్యా, మాకు ఏ పరపతి లేదు, మేము అంటే ఎవరెవరు పెద్దవాళ్ళు మాకేం తెలీదు, మేము ఎలా కలవాలి అని చెప్పి అక్కడ నిలబడి నేను ప్రార్థిస్తున్నానండి. నేనేం ప్రార్థించానంటే, ప్రభా ఈరోజు ఎట్లాగైనా సరే ఆయనను కలవడానికి నువ్వు సహాయం చేయమన్నప్పుడు అక్కడ నేను నిలబడ్డానండి. నేను నా భర్త ఇద్దరం మేము నిలబడి ఉన్నాము. అయితే ఆ జడ్జి గారు ఎందుకో బయటకు వచ్చారు, అంటే హ్యాండ్స్ వాష్ చేసుకొని ఆయన లంచ్ చేయడానికి దేనికైనా బయటకు వచ్చారో తెలీదు, ఆయన జస్ట్ ఇట్లా బయటకు వచ్చారు. బయటికి రాగానే నేను నమస్తే అండి అని ఇలా నమస్తే పెట్టాను. 2 నిమిషాలు మాట్లాడొచ్చా సార్ మీతో అన్నాను. ఆయన ఇలా నిలబడి 1 నిమిషం ఇలా చూశాడు, చూసి ఓకే ఓకే కమ్మిన్ అని చెప్పాడు. నేను 2 నిమిషాలని అడిగిన ఆ వ్యక్తి దాదాపు 1 గంట సేపు మాతో మాట్లాడాడండి. ఎలా ఎందుకు వాళ్ళు కేసు ఫైల్ చేశారో, మేము ఎలా డబ్బులు ఇచ్చామో ఇవన్నీ మేము చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మిమ్మల్ని చూస్తే చదువుకున్నట్లున్నారు, మీరు క్రిస్టియన్సా అని ఆ జడ్జి గారు అడిగారు. అవునండి, మేము మోసం చేసే వాళ్ళం కాదు, ఇలా మేము ఇచ్చాము అని చెప్పి అన్ని ఆ కేసుకు సంబంధమైనవన్నీ జడ్జి గారు చూపించినప్పుడు ఆయన ఒక విజిటింగ్ కార్డ్ తీసి నాకు ఇచ్చారు. ఇచ్చి ఏమన్నారంటే, అమ్మ నువ్వు ఈ లాయర్ని కలువు, ఈయనని కలిస్తే ఈయన వల్ల అంటే ఈయన చాలా మంచి లాయర్ అమ్మా, నువ్వు గెలుస్తావు అని చెప్పి ఆయన ఒక వ్యక్తి విజిటింగ్ కార్డ్ నాకు ఇచ్చాడండి. అది తీసుకొని వెళ్ళి మేము అక్కడికి వెళ్ళాం. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు అంటున్నారు అపాయింట్మెంట్ లేకుండా మీరు కలవలేరు అన్నప్పుడు, ఇదిగో జడ్జి గారు మమ్మల్ని పంపించారనగానే లోపల నుంచి ఒక వ్యక్తి వెళ్ళి చెప్పారనమాట. వెంటనే వాళ్ళు వచ్చి మమ్మల్ని లోపల తీసుకొని వెళ్ళారు. పిల్లరా ఏదైతే ఏమి ఆ కోర్టు కేసులో దేవుడు మాకు విజయం ఇచ్చాడు, మాకు ఆయన న్యాయం చేశాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏదో కోయిన్సిడెన్స్ ఇలా జరిగిపోయింది యాదృచ్ఛికంగా అని అనుకోకూడదండి. ప్రతి ఒక్కటి దేవుడు తన ప్రణాళిక చొప్పున ఆయన చేస్తుంటాడు. ఇక్కడ ఈ స్త్రీని మనం చూస్తే ఆమె వెళ్ళిన సమయానికి గేహాజీ ఏం చెప్తున్నాడంటే, ఆ ఎలీషా చేసిన అద్భుతాలు చెప్తున్నాడండి. అప్పుడు ఆయన ఏమంటున్నాడంటే,
ఒక స్త్రీ తన కుమారుడు చనిపోయినప్పుడు ఆ స్త్రీ కుమారుణ్ణి ఎలీషా లేపాడు అంటుండగానే ఈమె అక్కడ ఎంటర్ అయిందండి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో ఈమె ఆ స్త్రీ, ఆ అబ్బాయి ఆమె కుమారుడు అని చెప్పినప్పుడు ఆ రాజు ఏం చేస్తున్నాడంటే మనం చూస్తున్నామండి. 2 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో రాజు నిజమేనా అని ఆ స్త్రీని ప్రశ్నింపగా ఆమె అవునని జవాబు చెప్పాను. రాజు ఒక ఉద్యోగిని పిలిపించి ఏం చేశాడండి, ఒక ఉద్యోగిని పిలిపించి ఆమె ఆస్తి అంతటినీ ఈమె పరము చేయుడు, అంతేకాక 7 ఏండ్లలో ఈమె పొలమున పండిన పంటలకు వెలకట్టి ఆ సొమ్ము కూడా ముట్టజెప్పుడు అని ఆజ్ఞాపించెను. ఈమె దేనికి వచ్చిందండి, నా పొలం నాకు వస్తే చాలు, నా ఇల్లు నాకు వస్తే చాలు అని అనుకుంది. కానీ పిల్లరా, దేవుడు ఎంత గొప్ప అద్భుత కార్యం చేశాడంటే ఈ గేహాజు చెప్తున్నప్పుడే ఆ కరెక్ట్ టైంలో ఆయన పంపించాడు. పిల్లరా, ప్రతి దానికి ఒక సమయం ఉంది. నీ జీవితంలో దేవుడు కార్యం చేసే ఒక సమయం ఉంది ప్రియ బిడ్డ. అయితే ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో ఆయన ఒక సేవకుని పిలిచి అతనికి ఏం చెప్తున్నాడంటే, ఈమె ఇల్లు ఈమె పొలం మాత్రమే కాదు, ఈ 7 సంవత్సరాలు ఆ పొలంలో ఏమేమి పండాయో, ఆ ఎంత సొమ్ము వాళ్ళు ఈమెకి ఇవ్వాలో అవన్నీ కూడా తిరిగి ఈమెకి ఇవ్వాలి. అంటే కోల్పోయినదంతా కూడా తిరిగి ఈమెకు రావాలి అని చెప్పి రాజు ఆజ్ఞ ఇచ్చాడు. పిల్లరా, ఒక రాజు, ఒక మనిషే అలా న్యాయం చేసినప్పుడు నిన్ను సృష్టించిన వాడు, నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నిన్ను ప్రేమిస్తున్న నీ దేవుడు మరి నీ జీవితంలో కార్యం చేయడా ప్రియ సహోదరి? అందుకే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25, 26 వచనాల్లో మనం చూస్తున్నాం. వాక్యం ఏమంటుందంటే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25, 20 వచనాల్లో మనం చూస్తుంటే దేవుని వాక్యం ఇట్లా పలుకుతుంది, ఏదేదైతే నువ్వు కోల్పోయావో కోల్పోయినది అంతయు దేవుడు నీకు తిరిగి ఇచ్చేవాడండి. మిడతల దండు నీ పైరును తినవేసిన కాలమున మీరు కోల్పోయిన పంటను నేను మరలా ఇత్తును, ఆ దండు మీ పైకి పంపినది నేనే. ఇప్పుడు మీరు సమృద్ధిగా భుజించి సంతృప్తి చెందుదురు. మీకు మహోపకారం చేసిన ప్రభువును మీరు స్తుతించి కీర్తింతురు. నా జనులకు ఇక మీదట ఎవరునూ తృణీకరింపజాలరు అని దేవుని వాక్యం పలుకుతాందండి. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నీవు కోల్పోయిన సంవత్సరములన్నీ, ఏదేదైతే నువ్వు కోల్పోయావో ఆ కోల్పోయినదంతా కూడా నేను తిరిగి నీకు ఇస్తాను. నువ్వు కడుపార తిని సంతృప్తి పొంది నీ నోట నా కీర్తనలు ఉంచేటట్లు, నేను చేసిన ఈ గొప్ప కార్యముకై నీవు నన్ను స్తుతించినట్లు కోల్పోయిన సంవత్సరాలని కూడా తిరిగి నేను నీకు ఇస్తాను అని చెప్పి యోవేలు గ్రంథంలో దేవుని వాక్యము పలుకుతాంది. అంటే ఏంటి ప్రియులారా, ఎన్ని సంవత్సరాల ఆనందం అయితే నువ్వు కోల్పోయావో, ఏదేదైతే నువ్వు కోల్పోయావో వాటన్నిటిని కూడా తిరిగి దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మిడతలు తినివేసినది, చీడపురుగు తినివేసినది, పసరు పురుగులు తినివేసినది మహాసైన్యము నేనే పంపించాను, దీన్ని అదన్నీ తినివేసింది కదా, ఈ సంవత్సరాలన్నీ నేను నీకు ఇస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది ప్రియులారా. అదేంటంటే, ఒక వ్యక్తి విత్తనాలు ఈ సంవత్సరం విత్తాడు అంటే అదేంటి అంటే, గత సంవత్సరంలో తను పడిన కష్టం నుంచి తీసిన విత్తనాలే ఈ సంవత్సరం విత్తాలి. అంటే ద వర్క్ ఆఫ్ యువర్ పాస్ట్, గతంలో నువ్వు కష్టపడ్డదాన్ని, ఆ విత్తనాలని ఈ సంవత్సరం విత్తినప్పుడు మిడతలు కానీ చీడపురుగులు కానీ ఏదైనా నాశనం చేసేస్తే దాని అర్థం ఏంటి అంటే, గత సంవత్సరం నువ్వు సంపాదించిందంతా పోయింది, ఈ సంవత్సరం నువ్వు కష్టపడ్డ కష్టమంతా పోయింది. అంతేకాదు, దీనిలో మిగిలితేనే విత్తనాలు నీకు వచ్చే సంవత్సరానికి కావాలి. అంటే మొత్తము నీ పంట అంతా పోయిందంటే వచ్చే సంవత్సరానికి మళ్ళీ నువ్వు విత్తనాలు విత్తటానికి నీ దగ్గర ఏమి లేదు. అంటే పిల్లరా, దుష్టుడు ఎంతగా, నాశనం ఎంతగా వచ్చింది అని మనం చూస్తే, గత సంవత్సరము అంటే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఇంకా ఏమీ లేకుండా అలాంటి ఒక స్థితికి వచ్చేసినా సరే కోల్పోయిన సంవత్సరాలన్నీ కూడా నిన్ను తిరిగి నీకు అనుగ్రహిస్తాను అని దేవుని వాక్యం పలుకుతోంది. కొన్నిసార్లు అంటాం కదా, అంటే ఇంకా మాకేం లేదు, మేము కట్టుబట్టల మీద ఉన్నాము, ఇంకా మాకు తినడానికి కూడా ఏమి లేదు అని చాలామంది అంటుంటారు. ప్రియబిడ్డ, నువ్వు ఏ కష్ట ఫలం నువ్వు తినాలో అది నువ్వు కోల్పోయావో దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కోల్పోయినదంతా నేను నీకు తిరిగి ఇస్తాను అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటున్నాడు, ఇదిగో నీ గాయము కట్టువాడను నేనే, నీకు ఆరోగ్యం కలగజేయవాడను నేనే అంటున్నాడు. ఈరోజు నువ్వు ఆరోగ్యం కోల్పోయావా? అయితే ఆయన అంటున్నాడు, నీ గాయంలో నేను కడతాను, నీకు ఆరోగ్యం నేను ఇస్తాను అంటున్నాడు. ఇంగ్లీష్లో చాలా బాగుందండి. ఆయన అంటున్నాడు, ఐ విల్ రెస్టోర్ బ్యాక్ అంటున్నాడు. ఐ విల్ పే, ఐ విల్ కంపెన్సేట్. కంపెన్సేట్ అంటే ఏదైనా పోతే దానికి బదులుగా,
ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రభు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడంటే, ఐ విల్ రీపే బ్యాక్. పోయిందంతా నువ్వు కష్టపడకు, అంటే నువ్వు ఏడవద్దు, కృంగిపోవద్దు, అవన్నిటిని కూడా నేను తిరిగి నీకు ఇస్తానంటున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు సంబంధాలను కోల్పోయావేమో. వాక్యం ఏం పలుకుతుందంటే, మలాకి గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో వాక్యం ఇట్లా పలుకుతుంది, ఇదిగో తండ్రుల హృదయములు బిడ్డల వైపుకును, బిడ్డల హృదయము తల్లిదండ్రుల వైపుకును త్రిప్పేవాడను నేనే అంటున్నాడు. అంటే ఆయన అంటున్నాడు, మీ సంబంధాలని పునర్నిర్మించేవాడను నేనే. అంటే మీ రిలేషన్షిప్స్ని నేను రెస్టోర్ చేస్తాను. మీరు ఏదైతే సంబంధాలు, కొంతమంది అంటుంటారు, ఇదిగో నేను అంటే ఆ వ్యక్తి నా జీవితం నుంచి వెళ్ళిపోయాడు, కోల్పోయాను, నేను ఆ సంబంధం కోల్పోయింది, అంటే గొడవలు వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, బిడ్డల మధ్యలో తల్లిదండ్రుల మధ్యలో సమస్యలు వచ్చేసాయి, ఇంకా మాట్లాడుకోవట్లేదు, చూసుకోవట్లేదు, పలకరింపు లేవు అని నువ్వు బాధపడుతున్నావేమో ప్రియ కుమార్తె. దేవుడు ఏమంటున్నాడంటే, బిడ్డల హృదయము తల్లిదండ్రుల వైపుకును, తల్లిదండ్రుల హృదయము బిడ్డల వైపుకు నేను త్రిప్పెదను. అంటే మీ సంబంధాలను నేను బాగు చేసేవాడను అని ప్రభువు పలుకుతున్నాడు. ఈరోజు నువ్వు సంబంధాలు నువ్వు కోల్పోయావా, ఆ సంబంధాలను దేవుడు బాగు చేస్తాడు. నీ ఆరోగ్యం కోల్పోయావా, నీ ఆరోగ్యాన్ని దేవుడు బాగు చేస్తాడు. ప్రియబిడ్డ, ఈరోజు నువ్వు ఆస్తిని కోల్పోయావా, ఆయన నువ్వు కోల్పోయిన సంవత్సరాలన్నిటిని కూడా ఆయన తిరిగి నీకు ఇస్తాడు. నువ్వు ఆత్మీయ స్థితిని కోల్పోయావా, కీర్తన గ్రంథంలో వాక్యం పలుకుతుంది, రక్షణ ఆనందమును నేను నీకు మరలా ఇచ్చేదను అంటున్నాడు. అంటే ఏదైతే రక్షణ వల్ల వచ్చిన ఆనందం, నువ్వు పాపంలో పడిపోయి నువ్వు అది కోల్పోతే ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కోల్పోయిన రక్షణ ఆనందము నేను నీకు మరలా తిరిగి ఇచ్చేదను అని అంటున్నాడు. ప్రియబిడ్డ, ఆయనే బాగు చేసేవాడు, ఆయనే పునర్నిర్మించే దేవుడు. కనుక ఈ స్త్రీ ఎట్లాగైతే కోల్పోయినదంతా కూడా ఆమె తిరిగి పొందుకోవడానికి గల ఒకే ఒక కారణం ఏంటంటే, పరిస్థితులు ఏవైనా సరే ఆ పరిస్థితులన్నిట్లో ఆమె దేవుణ్ణి అంటిపెట్టుకొనుంది, ఆమె దేవుణ్ణే పట్టుకొనుంది. ఈరోజు నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడని నువ్వు కూడా దేవుణ్ణి వదిలేస్తున్నావేమో. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను పునర్నిర్మించే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు. ఏది నువ్వు కోల్పోయావో వాటన్నిటి కోసము నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన విని తిరిగి నువ్వు కోల్పోయినదంతా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, మహాగరుడా, పరిశుద్ధుడా, నా తండ్రి నీకు వందనాలు నాయన. ఈరోజు నా జీవితంలో అన్నీ నేను కోల్పోయాను అని ప్రభా నీ బిడ్డలు కన్నీరు విడుస్తున్నారేమో ప్రభా. అయ్యా, ఇదిగో నా తండ్రి, వారి ప్రతి పరిస్థితిని నీకు అర్పిస్తున్నాను ప్రభా. ఎస్, యు ఆర్ ద గాడ్ ఆఫ్ రెస్టరేషన్, పునర్నిర్మించు దేవుడవయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అయ్యా, ఉద్ధరించే దేవుడవు నీవే నా తండ్రి. అయ్యా, ఇదిగో ప్రభా, ఏ సంవత్సరాల ఆనందం అయితే నీ బిడ్డలు కోల్పోయారో ప్రభా, ఏ సంవత్సరాల ప్రభా నా తండ్రి నాయన సంతోషమైతే నీ బిడ్డలు కోల్పోయారో ప్రభా, అవన్నీ తిరిగి నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఏ సంబంధాలు అయితే కోల్పోయి నా తండ్రి, అయ్యా ఇదిగో ఏడుస్తున్నారేమో నా తండ్రి, నా బిడ్డలు ఎక్కడా అని ప్రభా, అయ్యా నా తల్లిదండ్రులు ఎక్కడని ప్రభా, నా అన్నదమ్ములు ఎక్కడని ప్రభా, నీ బిడ్డలు ఏడుస్తున్నారేమో నాయన, వాటన్నిటిని కూడా మీరు బాగు చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. పరిశుద్ధుడా, అనారోగ్యం కోల్పోయి ఇదిగో నేను బలంగా ఉండేవాడిని కదా, బలంగా ఉండేదాన్ని కదా, నాకు ఇలాంటి ఒక స్థితి వచ్చిందని నాయన ఏడుస్తున్నారేమో ప్రభా. ఇర్మియా గ్రంథం 30:17 ప్రకారం నా తండ్రి, గాయములను కట్టి ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి. నీ ఆత్మను కృమ్మరించి నా తండ్రి, నీ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని మీరు బలపరిచి తిరిగి పునర్నిర్మించమని. అయ్యా, ఆ రోజు షూనేము ధనవంతురాలు అన్ని కోల్పోయినప్పుడు ప్రభా, ఒక వ్యక్తిని పంపి నా తండ్రి నాయన, సేవకుని పంపి ఎలాగైతే అన్ని ఆమె పొందుకునేటట్లు చేశారో ప్రభా, పరలోకం నుండి దూతను పంపమని అడుగుతున్నామయ్యా. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు నాయన, నీవే సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు కోల్పోయినదంతా తిరిగి ఇచ్చే దేవుడును కలిగి ఉన్నావు. విశ్వసించండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.